వాళ్ళ తెలంగాణకు రావాల్సిన 85% వాటా అది డైరెక్టర్ రంగంలో కానీ, సినిమా హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అట్లాగే ఇంకా అన్ని చిత్రపురి కాలనీల వాటా కానీ, ఇట్లా మొత్తం సినిమాలో బడ్జెట్ విషయంలో కానీ, ఏ పదవుల విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఇంతవరకు సినిమా తెలంగాణ వాళ్ళకు అవమానం చేసిన చరిత్ర, ఘన చరిత్ర కేసీఆర్ గారు 10 ఏళ్ల చరిత్ర. ఎందుకంటే ఆయన ఆంధ్ర వాళ్ళతో కుమ్మక్కైపోయి వాళ్ళ తెలంగాణకు రావాల్సిన వాటాను రానియకుండా ఆయన ఇప్పటిదాకా 10 ఏళ్ళు తెలంగాణ సినిమా ఎవరి కవులను, కళాకారులను, రచయితలను అందరినీ అవమానపరిచాడు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో అవమానపరిచి ఇవాళ వాళ్ళకి ఎవ్వరికి కూడా అవకాశాలు రానియకుండా చేసి పూర్తిగా అల్లు అర్జున్ లాంటి దున్నపోతులను, అట్లాగే చిరంజీవి, నాగార్జున, లేకపోతే ఇంకా వాళ్ళ పేర్లు ఎవరెవరు, బాలకృష్ణ, ప్రభాసు, ఇలా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ సంపదను దోచేసిన ఎవరన్నా ద్రోహులు ఉన్నారంటే వీళ్ళే. సినిమా ఇండస్ట్రీని దోచేసిన చరిత్ర అంటే ఎవరిదన్నా ఉందంటే వీళ్ళదే చరిత్ర. ఒక 3 కుటుంబాలు, 3 కులాలు, మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర సినిమా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఈ థియేటర్లు అన్నింటినీ వాళ్ళ కబ్జాలా పెట్టుకొని, దానికి తోడు నిన్నగాక మన తెలంగాణ ఫిల్మ్ డైరెక్టర్ కూడా ఇప్పుడు మన తెలంగాణ నుండి ఎన్నికైన దాని పేరు దిల్రాజు గారు అనే పేరు, ఇట్లాంటి వాళ్ళతో కుమ్మక్కైపోయి ఇవాళ దోపిడీ, లక్షల కోట్ల రూపాయలు సంపదను దోపిడీ చేశారు. 93% ఉన్న ఈ ప్రజలు టికెట్లు కొని, అక్కడ ప్రజలు అంతే పాపం, అక్కడ కూడా ఆంధ్ర ప్రజలు కూడా అంతే. ఆంధ్ర ప్రజల్లో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరికి కూడా అవకాశాలు రానిలేవారు. పాపం వర్ధమాన నటులకు కానీ, మిగతా వాళ్ళకు కానీ, ఈవెన్ అగ్రకులాల్లో ఉన్న పేదలకు కానీ పాపం ఎవరికి కూడా అవకాశాలు రానియకుండా మంచి ప్రతిభావంతులంతా తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. ఈ 3 కుటుంబాలు 3 కులాలకే పరిమితం చేసి ఇలా మొత్తం సంపదనంతా దోపిడీ చేసిన ఈ వీళ్ళకి ఇవాళ తెలంగాణ బిడ్డ పాపం చచ్చిపోతే, అన్యాయంగా ఆమె చచ్చిపోతే అక్కడ చచ్చిపోయిందని పోలీసు వాళ్ళు చెప్పినా కూడా అయినకుండా ఆ సినిమా అట్లనే చూసుకుంటా షో చేసి ఇవాళ ఆ చావుకు కారణమేంటి, ఆ అమ్మాయి చావుకు కారణమేంటి, తర్వాత వాళ్ళ కొడుకు కోమాలో ఉన్నాడు. అయినా సరే వాళ్ళకి పట్టింపు ఉంటుంది. ఇప్పటికి 14 రోజులు అయిందో దగ్గర 14 రోజుల వరకు కూడా ఒక పైసా చేయకుండా నిన్న మన పోరగాళ్ళు ఉస్మానియా పోరగాళ్ళు పోయి లొల్లి చేస్తే వాళ్ళకు రాళ్ళేస్తే, ఇంటి మీద రాళ్ళేస్తే ఇవాళ దిగచ్చి 50 లక్షల వరకు ఏదో ప్రకటించినట్టున్నారు అన్నా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. అంటే ఇవాళ మేము మా వాళ్ళు మళ్ళా తిరిగి మీ మీద యుద్ధం చేస్తే తప్ప, మీ మీద రాలేస్తే తప్ప మాకు న్యాయం జరిగే పరిస్థితి ఇక్కడ తెలంగాణ లేదు. అందుకే అవుట్ రైట్ గా తెలంగాణ ఇవాళ మొత్తం సినిమా రంగం అంతా కూడా యుద్ధం ప్రకటించే దాకా చూసుకోవద్దని. తెలంగాణ సినిమా రంగం ఎట్లా ఉందో తెలుసు కదా. ఉస్మానియా కేంద్రంగా సాగిన మరో ఉద్యమానికి పిలిపిస్తాం. మేము ఓయూ జేఏసీ విద్యార్థులు చేసిన దాన్ని సమర్థిస్తున్నాం. వాళ్ళందరూ వెళ్ళిపోయేదాకా యుద్ధం ఆగదు. వీళ్ళందరూ ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్ళేదాకా ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే చేశారో అట్లాంటిది మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థులు అంతా చేస్తారు. పిలిపిస్తాం, మేమే పిలిపిస్తాం. ఓ ప్రొఫెసర్గా, తెలంగాణ ఉద్యమకారునిగా మేమే పిలిపిస్తాం. మీరు వైజాగ్ మీ మొత్తం తట్టా బుట్ట చదువుకొని, ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నది, మీరు తట్టా బుట్ట చదువుకొని వెళ్ళి అక్కడే సెటిల్ కావాలి. అంతేగాని ఇంకా దోపిడీ చేయడానికి మీకు అధికారం లేదు, లాజికల్ గా, లీగల్ గా. ఆల్రెడీ అక్కడ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు. అక్కడ మీరు ఎందుకు పోతున్నారు అక్కడికి? ఎందుకు ఇక్కడే మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మమ్మల్ని అణిచి చేస్తున్నారు, మాకు అవకాశాలు ఒకటి చేస్తున్నారు. అయినా 10 ఏళ్లే కదా, ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు అయిపోయింది కదా. 10 ఏళ్ల తర్వాత మీకు ఏం హక్కు ఉంది ఇక్కడ? 10 ఏళ్ల తర్వాత మీకున్న హక్కు ఏంటంటున్నా నేను. మీకు ఎలాంటి హక్కు లేకపోయినా ఇక్కడ మా అనే పేరు మీద, అంటే ఇవాళ తెలంగాణ తెలుగు అనే పదం పేరు మీద, తెలుగు అవసరం లేదు మాకు తెలంగాణే కావాలి. అర్థమైందా? 15% మీకు వాటా ఇస్తాం. ఆంధ్ర ఒకటే కాదు, మొత్తం దక్షిణాదికి 15% వాటా ఇస్తాం. 85% వాటాలో సినిమా రంగంలో మాకే రావాలి. అది సినిమా హీరోయిన్ల,
హీరోలా, నిర్మాతలా, లేకపోతే ఇంకా ఏది చిన్న కార్మికుల నుండి మొదలుకుంటే 24 క్రాఫ్ట్స్ 85% వాటా మాకే ఉండాలి. మీ స్టూడియోలంతా అక్కడ పెట్టుకోకండి వైజాగ్లో. మాకు మా ప్రభుత్వానికి స్వాధీనం చేయండి, లేదా మాకు లీజుకి ఇవ్వండి. మా తెలంగాణ డైరెక్టర్లకు లీజుకి ఇవ్వండి, మా మ్యూజిషియన్స్ లీజుకి ఇవ్వండి, మా తెలంగాణ సినిమా హీరోలకు లీజుకి ఇవ్వండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు వచ్చిన తర్వాతనే తెలంగాణకు కొంత అస్తిత్వము, సినిమా పరిశ్రమ కూడా కొంత అస్తిత్వం కనపడుతున్నది. కాబట్టి మీరు జోక్యం చేసుకొని తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేకపోతే మీరు కూడా కేవలం ఒక నితిన్ రెడ్డినో లేక విజయ్ దేవరకొండనో, అంటే ఒక వెలమ, ఒక రెడ్డిని మాత్రమే సినిమా హీరోలు చేస్తే నడవదు ఇక్కడ. ఎట్లయితే తమిళనాడులో దళితులు, బీసీలు, ఓసీలు అన్ని వర్గాలకు అవకాశాలు ఇచ్చింది తమిళనాడు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. మీరు ఎందుకు ఇయ్యరు? ఇక్కడ ఎందుకు రాదంటున్నా? సబ్బండ వర్గాల ఉద్యమం పోరాట ఫలితంగా వస్తే ఆ సినిమా ఇండస్ట్రీలో కూడా సబ్బండ వర్గాలు ఉన్నాయా? మరి అవకాశాలు ఉన్నాయా? లేవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్ని వర్గాలకు అవకాశం రావాలనే తెలంగాణ తెచ్చుకున్నాం మేము. ఇంకా మీరే మీ మొత్తం మీ మాఫియా, మీ సినిమా ఈ మాఫియా అంతా కూడా ఉత్తరాది వాళ్ళతో తోడైపోయి వాళ్ళని తీసుకొచ్చుకొని ఇవాళ అమితాబ్ బచ్చన్ కావాలా మీకు, లేకపోతే ఇంకా ఎవరెవరు ఉత్తరాది వాళ్ళంతా వాళ్ళని తీసుకొచ్చి షారూక్ ఖాన్ కావాలి, అమితాబ్ బచ్చన్ కావాలి, అంటే 1000 కోట్లు మీరు సంపాదించాలి, మేము మాత్రం బిచ్చాగనం కావాలి. ఇక్కడ ఏం మా సంపాదన మీద ఇంకెంతకాలం మీరు ఆధిపత్యం చేస్తారు? ఏమాత్రం సిగ్గుశరం ఉన్నా సరే, మీకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా సరే, ఆంధ్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా సరే, అక్కడ ఇండస్ట్రీ, అక్కడ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు పిలుస్తున్నారు, మీరు అక్కడికి తరలేండి, వెళ్ళిపోండి. అంతేగాని ఇంకా మా మీద పడి పరాయణ జీవులా బతకకండి. ఇంకా మేము మా వాళ్ళు బాగుపడద్దా? మా తెలంగాణ సినిమా రంగం బాగుపడద్దా? మా తెలంగాణ హీరోలు కావద్దా? మా తెలంగాణలో మా సినిమా కార్మిక రంగం డెవలప్ కావద్దా? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్ర ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారు. వారి పిలుపు మేరకు ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ అంతా తరలి వెళ్లాల్సిందే. ఆంధ్ర మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది 2 భాగాలు. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది లేవద్దు, ఉండద్దు. మీరు వేరు, మేము వేరు. అది ఎప్పుడో డిసైడ్ అయింది. కామన్ క్యాపిటల్ పేరు మీద 10 ఏళ్ళు మీరు ఉండే హక్కు మీకు ఉండే. ఇప్పుడు కామన్ క్యాపిటల్ కూడా అయిపోయింది. ఎఫ్డిసిని, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇమ్మీడియట్లీ బైఫర్కేట్ చేయాలి. మా వాటా మేమే అనుభవిస్తాము. తర్వాత ఇక్కడ తెలంగాణ ఆస్తులన్నింటినీ కూడా మీకు ఏవైతే ఉన్నాయో మీకు ఏం నష్టం జరగదు. మాకు లీజుకి ఇవ్వండి, ప్రభుత్వానికి లీజుకి ఇవ్వండి. లేదంటే మీరు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కానీ ఎవరు ఉండాలి? 85% మా వాళ్ళకి అవకాశాలు. మీ అన్నపూర్ణ స్టూడియోలో, మీ రామోజీ ఫిలిం సిటీలో కార్మికుల నుండి మొదలుకుంటే, చిన్న అంటే ఇక్కడ జీబు డ్రైవర్ నుండి మొదలుకుంటే రామోజీ ఫిలిం సిటీలో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాల్లో 85% మా తెలంగాణలోకి వేయాలి ఉద్యోగాలు. అట్లయితే రామోజీ ఫిలిం సిటీ మా భూమిలో ఉండాలి, మా జాగాలో ఉండాలి. లేకపోతే రామోజీ ఫిలిం సిటీ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయి ఇక్కడికి. అంతేకాకుండా మీ కమ్మ సామ్రాజ్యాన్ని, మీ కాపు సామ్రాజ్యాన్ని ఇక్కడ విస్తరిస్తారంటే నడవదు. ఖచ్చితంగా ఇక్కడున్న సమాజం మా 93% లేదంటే మిగతా వర్గాల అగ్రకులతో కలుపుకొని మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు రావాలి. మా అవకాశాల కోసమే, మా తెలంగాణ మా కోసమే, మా ఉద్యోగాలు మాకు, మా అవకాశాలు మాకు, మా వ్యాపారం మాకు, మా సినిమా ఇండస్ట్రీ మాకు. ఇంకా మీ ఆధిపత్యం ఇంకా కొనసాగడానికి వీల్లేదని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సినిమా రంగంలో శ్రీనన్న ఇప్పటిదాకా చాలా ఉద్యమాలు చేసుకుంటూ తెలంగాణలో పాపం ఈ మన పేద వర్గాల కోసం, సినిమా ఇండస్ట్రీలో ఈ వర్గాల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఇవాళ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకున్నా, మర్చిపోయాను. దాదాపుగా ఒక 3000 సినిమాలకి ఇప్పటిదాకా తెలంగాణలో ప్రొడ్యూస్ చేసిన సినిమాలు రిలీజ్ కాలేదు. దగ్గర బొమ్మకు మురళి అనే పాపం దళితుడు ఇక్కడ, ఆయన ఇంతకుముందే మెసేజ్ పంపిండు నాకు. ఆయన తీసిన సినిమాలకి అద్భుతమైన ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చిన సినిమాలను ఇక్కడ రిలీజ్ చేయాలా మీరు? ఎవరు, ఏం పేరు? బొమ్మకు మురళి. ఆయన ఇంతకుముందు మెసేజ్ పెట్టాడు నాకు. వరంగల్ నుండి
ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన మెసేజ్ పెట్టాడు. మంచి ఆయన మొత్తం వాళ్ళందరితో కూడా తీసినోడు అన్నట. ఆయన సినిమాలు పాపం అంబేద్కర్ కోణంలో ఆయన తీస్తే బొమ్మకు మురళి ఆయన సినిమాలు ఏంటి అంటే ఆయన ఇవన్నీ పెట్టిన మెసేజ్ శరణం గచ్చామి 2017లో తీస్తే దాన్ని ఆడనీయలేదు. ఇట్లు అమ్మ 2021లో తీస్తే దాన్ని ఆడనీయలేదు, రిలీజ్ కానియలేదు. అంటే ఒకటే థియేటర్లోనే శరణం గచ్చామి వచ్చింది. అంతేకాకుండా అట్లాగే ఆర్జీబీ బయోగ్రఫీ రాము పార్ట్ 1 2025 రిలీజ్ కావాలి, అది రిలీజ్ కానిస్తారు. ఇండియా ఫైల్స్ మా అధ్యక్ష నాయకుడు ఒక కాంగ్రెస్ నాయకుడు దాంట్లో సినిమా హీరోగా ఒక దళితుడు చేస్తే దాన్ని గద్దరణ పాటలు పాడితే దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆంధ్రాయనే చేస్తే దాన్ని రిలీజ్ కానియలేదు. బాబాయిజం అని ఒక 2025 ఆయన కూడా పాపం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు దీనికోసం. ఒక 25 కోట్లు దాకా ఆయన ఖర్చు పెడితే ఇంతవరకు సినిమా రిలీజ్ కాకపోతే ఆయన పరిస్థితి ఏంటి? ఏం కావాలి? అట్లా మొత్తానికి చాలా మంది నిర్మాతలు 3000 సినిమాలకు పైగా ఇంతవరకు రిలీజ్ కాలేదంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి చెప్పండి? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ సినిమాలు తీస్తే రిలీజ్ కాకపోతే మొత్తం మీరంతా కూడా మాఫియా అంతా తయారై థియేటర్లు అన్నింటినీ మీ కంట్రోల్లో పెట్టుకుంటే అవి రిలీజ్ చేయకుండా ఉంటే వాళ్ళ బతుకులు ఏం కావాలి? దానికి ఎవరు బాధ్యులు? ఈ మొత్తం ఈ మాఫియా 3 కుటుంబాలు 3 కులాల బాధ్యులు కాదా? దానికి తోడు మా తెలంగాణలో మా వాళ్ళు బాధ్యులు అవుతారు. తెలంగాణలో ఎవరైతే దాసోహం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫిలిం డైరెక్టర్ ఏదైతే చైర్మన్ అయినో రెడ్డి, ఆయన పేరేం రెడ్డి, దిల్రాజు రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, ఈ రెడ్డి బాధ్యులు కాదా? దిల్రాజు గారు మీరు ఇప్పుడు రెడ్డి, మీరు ఖచ్చితంగా మా వాళ్ళకి సినిమా థియేటర్లు ఇక్కడ 85% తెలంగాణ వాళ్ళకి మీరు అవకాశాలు ఇవ్వాలి. 15% మాత్రమే ఇతర రాష్ట్రాలకు నువ్వు బాలీవుడ్ తెచ్చుకుంటావా, ఇంకెక్కడ తమిళ అంటావా, మలయాళం అంటావా, ఇంకెవరు అంటావా 15% మాత్రమే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. రాజ్యాంగం ప్రకారంగా 85% ఇవాళ మేము ఇవ్వాలి ఇక్కడ తెలంగాణలో. సో ఇవన్నీ కూడా చాలా సమస్యలు ముడిపడి ఉన్నాయి. ఇంకా నేను సినిమా ఇండస్ట్రీ వాడిని కాదు కాబట్టి బయట నుండి అబ్జర్వ్ చేసిన వాడిని నేను మాట్లాడుతున్నా. బట్ అన్న రమణ మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణకు ఆయన ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండి ఆయన ఆ రంగంలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ఆయన డైరెక్టర్ గా ఉన్నాడు అన్న. సీన్ అన్న డాక్టర్ సీన్ అన్న కానీ ఇప్పుడు మన విష్ణు కిషోర్ అన్న ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఆయన చిక్కిపోయి ఉన్నాడు. రాజా అన్న డైరెక్టర్ సినిమా ఏం సినిమా చేసిన కలియుగ చరిత్ర ఆయన చెప్తాడు ఆ సినిమా పేరు ధర్మయోగి ధర్మయాజుడి చరిత్ర అండ్ లవ్ లెటర్. ఇట్లా ఇట్లా చాలా మంది చాలా సినిమా. నజీర్ అంటే ఆయన వరంగల్ ఆయన మెసేజ్ పెట్టాడు. ఆయన ఇంతవరకు 6 సినిమాలు తీశాడట. ఆయన సినిమాలు కూడా ఇంతవరకు రిలీజ్ కానిస్తలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 3000 సినిమాలకు పైగా రిలీజ్ కావట్లేదండి. మరి వాళ్ళంతా ఏం కావాలి?